జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయంతో కవితపై వేటు వేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయంతో కవితపై వేటు వేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు ప్రవర్తనతో పార్టీకి నష్టం కలుగుతుందని, అందుకే ఈ విధంగా డిసిజన్ తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే తండ్రి కేసీఆర్ కు రివర్స్ షాక్ ఇవ్వాలని కవిత డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయం పైన తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. కొద్దిసేపట్లో మీడియా సమావేశం నిర్వహించి పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవితో పాటుగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. అంతేకాకుండా కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ముందుగా లేఖల లీక్ తో స్టార్ట్ అయిన ఈ వ్యవహారం కేసీఆర్ దేవుడని, ఆయన వద్ద దయ్యాలు ఉన్నాయని కవిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ తర్వాత తెలంగాణ జాగృతి మళ్లీ యాక్టివేట్ చేయడం, వరుసగా నిరసన కార్యక్రమాలతో ఫాలోయింగ్ ని పెంచుకునే పనిలో పడ్డారు. కానీ బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను అనూహ్యంగా పక్కకు తప్పించారు. కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే సింగరేణిలో స్వతంత్ర సంఘంగా ఉన్న హెచ్ఎంఎస్ తో జత కట్టి సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికారు. అయితే ఇన్నాళ్లు చాప కింద నీరులాగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చ తర్వాత సిబిఐకి కేసు అప్పగించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ విషయంపై స్పందిస్తూ మాజీ మంత్రి హరీష్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ పైన కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంతో బీఆర్ఎస్ యాక్షన్ తీసుకుంది. కాగా కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని తెలుస్తుండగా అందుకోసం ఇప్పటికే పేర్లపైన చర్చించినట్లు కూడా టాక్ నడుస్తోంది. తన మానస పుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరునే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అలానే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్ పేరును కూడా ఆమెతో సన్నిహితంగా ఉండే కొందరు బీసీ నేతలు తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం. టీఆర్ఎస్ పేరు కూడా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ తన జన జాగృతి పార్టీ పేరున 2 రిజిస్ట్రేషన్లు అయ్యాయని కవిత సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు కవిత కొత్త పార్టీ రంగులు అండ్ పార్టీ సింబల్ కూడా దాదాపుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణ నినాదాలతోనే ముందుకు పోతే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ఆలోచనతో కవిత అడుగులు వేస్తున్నారని భావిస్తున్నారు. ఎలాగైతే టీఆర్ఎస్ పార్టీ జనాలకు సులువుగా గుర్తుండేలా గులాబీ రంగు జెండా అంబాసిడర్ కారు గుర్తుగా ఉంచారో అదే విధంగా తన కొత్త పార్టీ సింబల్ కూడా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. బతుకమ్మతో ఫేమస్ అయిన కవిత జాగృతి ఆర్గనైజేషన్ తో తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే బతుకమ్మ సింబల్ తోనే రాజకీయంగా సైతం ముందుకు వెళ్లాలని సన్నాహాలు చేస్తున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ट्रैफिक फायर को बोलो बोलो गड्डी ఉంది नीले जल्दी చెప్పు मेन रोड कमन रोड सर मेन रोड कमन रोड मेन कंट्रोल मेन कंट्रोल सर सर टीआरएस बंद కొంచెం ఫైర్ అయింది సార్. ఫైర్ ఇంజిన్ కి కంట్రోల్ చేయండి సార్ జల్దీ. లోపల సార్ లోపల ట్రాకర్స్ తలుగుతుంటే అది ఆగేది.